తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరో ఉప ఎన్నికకు తెరలేస్తుంది. ఇక పాలేరుకు సంబంధించి మంత్రి తుమ్మలను పార్టీ ఖరారు చేసిన అభ్యర్థిగా అయితే తెలుగుదేశం పార్టీ కూడా బరిలో ఉంటుందా? నామా నాగేశ్వరరావు బరిలో దిగబోతున్నారా? అయితే ప్రత్యర్థిగా ఎవరున్నా సరే గెలుపు తమదే అని 54% మంది ప్రజలు తమతోనే ఉన్నారని ఒక సర్వే చేయించుకున్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఇక వామపక్షాలు పోటీ చేస్తాయా? బీజేపీ పోటీ చేయాలనుకుంటుందో తెలంగాణలో సొంతంగా ఎదుగుతామని చెప్తోంది. 2019 ప్రత్యామ్నాయం తామే అంటోంది. మరి బీజేపీ పోటీలో ఉంటుందా? కాంగ్రెస్ సానుభూతి ఓటు తన వైపు ఉంచుకోగలుగుతుందా? ఈ అంశాలకు సంబంధించి చర్చలోకి వెళ్దాం. మరోవైపు ఉత్తరాఖండ్ సంబంధించి రాష్ట్రపతి పాలన విషయంలో దాన్ని రద్దు చేస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అవి కూడా సీరియస్ కామెంట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఐజాపూర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, ఎందుకంటే పెద్దరెడ్డి గారు మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకులు, కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో బల్క సుమన్ టీఆర్ఎస్ నేత ఎంపీ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న పెద్దరెడ్డి గారికి ఎన్టీవీ లైవ్ షో తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పెద్దరెడ్డి గారు హ్యాపీ బర్త్డే. చర్చలోకి వెళ్దాం. మీతోనే ప్రారంభిద్దాం. పెద్దరెడ్డి గారు, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. మనకి 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఎక్కడ టీఆర్ఎస్ వెనకడుగు వేసింది లేదు. ఈసారి కూడా అంతే ధీమాతో సర్వేలు కూడా చేయించుకోవడం, నెంబర్లు కూడా చెప్తున్నారు. 54.5% మంది ప్రజలు మా వైపే ఉన్నారు అని. మరి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుందా ధీటుగా? అభ్యర్థిని కూడా ధీటుగానే పెట్టి ఆలోచన చేస్తున్నట్టుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలు ఒక రకమైనటువంటి అభద్రతలు ఉన్న పరిస్థితులలో ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఉండాలి, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనుకునేటువంటి ఒక భావన ఉన్న సందర్భంలో అదే అదనంగా తీసుకొని ఈ ప్రభుత్వం గవర్నెన్స్ కంటే కూడా ఆ ముసుగులో ఎన్నికలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ 22 మాసాలలో మనం చూస్తే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమైనా ఉందనుకుంటే అది ఎన్నికల ప్రగతే కనపడతా ఉంది. ఇది ఇంతటితో ఇంకా ముగిసిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఆయనకు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఇవాళ కరువు క్రైసిస్ విపరీతంగా ఉంది, దాని నుంచి ఒక ఉపశమనం డైవర్షన్ మా అందరి మైండ్ ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. ఎక్కడ ఏదైనా అనౌన్స్ చేద్దామంటే కూడా ఎన్నికలకు మాకు కోడ్ ఉంది కనుక మేమేం చేయలేమనే పరిస్థితిలో తప్పించుకునే అవకాశం ఉంది. ఈ గెలుపులు అనేవి ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతాయి, వాళ్ళకి ఇలా వర్షాలు పడే కాలంలో వర్షాలు పడుతున్నట్టుగానే కొంత అనుకూలమైన వాతావరణం ఉంది కనుక అనుకూలమైన వాతావరణంలో అనుకూలత కనపడతా ఉంది. కానీ వర్షాకాలం సంవత్సరం అంతా ఉంటుందని వాళ్ళు అనుకుంటే భ్రమ. తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, అయ్యో ఇటు ఈ కాలం వస్తుంది అనుకోలేమే, మేము ఈ వర్షాకాలమే ఉంటుంది అనుకున్నాం అనుకుంటే ఉండదు. ఓట్ల రాజకీయాలలో ఈ 5 ఏళ్ల కొరకు ఎన్నుకున్నాము, హామీలు అనేది ఇస్తా ఉన్నారు, మీరు ఓట్లు వేస్తేనే ఇది పనులు జరుగుతాయనేటువంటి ఒక అభద్రతకు గురి చేసినప్పుడు నిజంగా పేద ప్రజలు ఇవాళ అనేక కష్టాలు ఉన్నారు. ఇవాళ పాలకులు ఎట్లా అయిపోయారంటే పాలకులు ఇచ్చేవాళ్ళు అయిపోయారు, పాలకులు అంటే పరిపాలించబడే వాళ్ళందరూ కూడా తీసుకునే వాళ్ళు అయిపోయారు. అంటే తీసుకునే వాళ్ళు ఇచ్చిన డబ్బులే వాళ్ళకి తిరిగిస్తున్నాయనేటువంటి ఒక ఆలోచన లేకుండా భ్రమంలో పెట్టి ఎవరు చేయని పని మేము చేస్తున్నాం, ఇది మా సొంతము, మా యొక్క రాచరిక వ్యవస్థలో వచ్చినటువంటి సొత్తును మేము దాన ధర్మా చేస్తున్నాం అనే పద్ధతిలో వ్యవహరించేటువంటి విధానంలో ప్రజలు విధిలేని పరిస్థితులలో వాళ్ళు కొంతవరకు ఈడవుతున్న పరిస్థితి. అయితే క్రమక్రమంగా రియలైజేషన్ వస్తుంది. ఖమ్మం చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా అది. వెంకటరెడ్డి గారు కూడా పాపం మంచి వ్యక్తి. అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా వారు గెలిచారు. ఒకసారి మొదటిసారి గెలిచిన వ్యక్తి కూడా కాదు. సో అలాంటి పరిస్థితులలో మనం ఒక సాంప్రదాయ పద్ధతిలో మనం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ అక్కడ కూడా అంత పట్టింపులు పోయి ఆ ఒక సీటు, అందులో కూడా మళ్ళీ ఒక మంత్రి, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, వారిని బరిలో పెట్టే అవసరం కూడా లేదు. సంప్రదాయానికి ముందే నారాయణ ఖేడ్ అప్పటి నుంచే అక్కడికి ఒక కార్యకర్తను పెట్టుకోవచ్చు. వాళ్ళు పోటీ చేయాలనుకుంటే రాజకీయ పార్టీ వాళ్ళు ఇష్టం అనుకోండి, మనం దాన్ని కాదనలేము డెమోక్రసీలో. సరే వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు. తెలుగుదేశం విషయానికి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణలో మొత్తం అంతా? ఇప్పుడు కొంత అననుకూల వాతావరణం తెలుగుదేశానికి. మరి ఖమ్మంలో దీని నుంచి మీరు ఏమన్నా బయటపడే అవకాశం ఉందా? అభ్యర్థిని బట్టి నామా నాగేశ్వరరావు దాదాపుగా ఖరారైనట్టేనా అధ్యక్షుడు? ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో పోటీ చేస్తున్న తుమ్మలాశ్వరరావు గారు కూడా పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి ఉన్నవారే. అందులో ఏదో కొత్తగా అక్కడ నుండి వచ్చిన వ్యక్తి ఏం కాదు, మా వ్యక్తి ఆయన కూడా. సో ఈ టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది మెజారిటీ ఉన్నటువంటి మంత్రులు కానీ చాలా మంది నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం ఆర్జిన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ అనేది దాన్ని బట్టే మనకు తెలుస్తూ ఉంది. ఇవాళ కూడా నిర్మాణాత్మక బలమైనటువంటి పార్టీ. ఇవాళ నామా నాగేశ్వరరావు గారు బరిలో ఉంటే ఆయన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తే, అక్కడ ప్రజా సానుభూతి ఉన్న వ్యక్తే. పోటీ రసవతరంగానే ఉంటుంది. సానుభూతి ఓట్ల పరిస్థితి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంత బలంగా ఉన్న జిల్లా అది. ఏదేమైనప్పుడు కూడా గెలుపు ఓటములు అనేది పక్క పెడితే ఈ ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లాగా వన్ సైడెడ్గా ఎదుటి వాళ్ళకి డిపాజిట్ అనేటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయ అవగాహన నాకు ఉంటుంది. ఆ జిల్లాకు నేను చాలా సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాను కనుక
అదొక చైతన్యవంతమైన ఇందాక మీరే అన్నారు ప్రత్యేక పరిస్థితులని. అదే ప్రత్యేక పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో వేరే జిల్లాలో జరిగిన ఎన్నికల కంటే కూడా ఖమ్మంలో డిఫరెంట్ గా ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. గెలుపు ఓటములు ఏదైనప్పుడు కూడా అక్కడ కొంత ఫలితాలు డిఫరెంట్ గా ఉంటాయి, మిశ్రమంగా ఉంటాయి. అది ప్రతికూలమైన వాతావరణం టీఆర్ఎస్ పార్టీకి ఏర్పడుతుందా, ప్రభుత్వం పైన ప్రతికూలత ఏర్పడుతుందా అనేటువంటి ఒక అంకురార్పణ అనేది అక్కడి మొదలవుతుంది అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. రాజకీయ విశ్లేషణ కూడా అలాగే అన్నారు. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా ఇక్కడి నుంచే వ్యతిరేకత, అననుకూల వాతావరణం, వ్యతిరేక గాలి వేస్తుందేమని ఆశాభావం వ్యక్తం చేశారు. చూద్దాం. బాల్క సుమన్ జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్ ఎంపీ పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, టీఆర్ఎస్ నేత. సుమన్ గారు, అంత సునాయాసంగా ఉండే వ్యవహారం ఏం లేదేమో అనిపిస్తోంది పాలేరు ఎన్నికకు సంబంధించి. అయితే ఇప్పటికే కేటీఆర్ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండడం, తుమ్మల సీనియర్ నాయకుడిగా ఉండడం, ఖమ్మం జిల్లా అంతా దాదాపుగా ఆయనకి గ్రిప్ ఉంది. కానీ ఇటు నామనాగేశ్వరరావు టీడీపీ నుంచి బరిలో దిగే అవకాశం, మరోవైపు బీజేపీ కూడా పోటీ చేద్దాం అనుకుంటోంది. వామపక్ష పార్టీలు అంత ఈజీ కాదనిపిస్తుంది గెలుపు. మీరే ఉంటారు. చూద్దాం, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాడు మళ్ళీ మనం ఎన్టీవీలోనే మాట్లాడుకుందాం, దాంట్లో డౌట్ ఎందుకు. ఖచ్చితంగా ఇవాళ దాదాపు 2-3 సర్వేల్లో చాలా క్లియర్గా 55% ఒక దాంట్లో, 57% ఒక దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయని వస్తూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి, సీనియర్ నాయకులు, జిల్లా మీద మొత్తం మీరే అన్నారు జిల్లా అంతా పట్టుంది, దశాబ్దాల కాలం పాటు రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 21 నెలల కాలంలో మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు ఒక ఖమ్మం జిల్లాకే ఏమీ లేకున్నా 14,883 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. డెఫినెట్గా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు దాదాపు 7,927 కోట్లు, వాటర్ గ్రిడ్ 3,558 కోట్లు, గిరిజన సంక్షేమానికి 100 కోట్లు, అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో మీడియం మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 972 పనులు జరుగుతాయి, ఇంక్లూడింగ్ మిషన్ కాకతీయ 363 కోట్లు. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్కి సంబంధించి 1,483 కోట్లతో రోడ్ల పనులు, PR డిపార్ట్మెంట్కి సంబంధించి 400 పనులకు 307 కోట్లతో రోడ్ల పనులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంక్షేమ రంగంలో పెద్ద ఎత్తున నిధులు దాదాపు 14,883 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలంతా అభివృద్ధి కోరుకుంటారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. అందున హైదరాబాద్ ప్రజలు ఎట్లయితే అభివృద్ధిని ఆకాంక్షించి తెరాసకు పట్టం కట్టినారో, ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్లో ఏ రకంగానైతే మాకు అధికారాన్ని అప్పచెప్పినారో, డెఫినెట్లీ వాళ్ళ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళ మద్దతు ఉంటుంది అనేది మా భావన. ఖచ్చితంగా ఒక నిమిషం ముందు పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించడానికి ఎన్నికల రాజకీయాలు, వారికి అలవాటే ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు డెఫినెట్గా పెట్టుకోవాల్సింది, దాంట్లో మా ప్రమేయం ఏం లేదు. నారాయణఖేడ్ ఎన్నిక దురదృష్టవశాత్తు అప్పటి స్థానిక శాసనసభ్యులు మన్నిస్తూ వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ పాలేరు ఎన్నిక కూడా అంతే. దీంట్లో తెరాస చేసింది, టీఆర్ఎస్ పార్టీ చేసిందే ఉంది, కేసీఆర్ గారు చేసిందే ఉంది. సో ఎన్నిక వచ్చిన తరుణంలో పోటీ చేయడం ఒక రాజకీయ పార్టీగా మా ముందున్న కర్తవ్యం. మేము పోటీ చేస్తూ ఉన్నాం. అనుకోని పరిణామాల వల్ల ఎన్నికలు వచ్చినాయి. నారాయణఖేడ్ ఇది పాలేరైనా వారికి కూడా తెలుసు. సో దానికి కూడా కేసీఆర్ గారిని నిందిస్తే దాంట్లో అర్థం లేదు. వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడన్నట్టు వాళ్ళకు డిపాజిట్లు రావనో, లేకపోతే ఓటమి భయంతోనో ఏదో రకంగా టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద మాట్లాడే మాటలే తప్పితే అదే అన్న ఈసారి మరి మిగతా ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానంత పరిస్థితి ఏం ఉండకపోవచ్చేమో అని అడిగాను నేను. చూద్దాం. మేము అదే అంటున్నాం కదా. ఇప్పుడు నిజంగా అంత నమ్మకమే వాళ్ళకు ఉంటే ఇవాళ మా మీద విమర్శలు ఎందుకు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, పోరాడదాం, ప్రజల ముందుకు పోదాం. మీరు చేసేది మంచి అయితే, మేము చేసేది మంచి అయితే, ప్రజలు మీరు మంచి పనులు చేస్తున్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటే మిమ్మల్ని ఆదరిస్తారు, మేము మంచిగా పని చేస్తున్నాం మమ్మల్ని ఆదరిస్తారు. ఇక్కడ ఒక విషయం, నేను ఎందుకు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తున్నాను లేదు. ఈ ఎన్నికల కమిషన్ పెట్టింది. అవును, దేశంలో ఎక్కడైనా చివరి విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వేకెన్సీ ఎక్కడ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. వేకెన్సీ ఆల్రెడీ డిక్లేర్ చేయబడ్డది కనుక అందులో వస్తున్న ఎన్నికలే. ఈ ఎన్నిక కేసీఆర్ పెడితే వచ్చిన ఎన్నికేం కాదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సుమన్ గారు చెప్పిన దాంట్లోనే సర్వేలో 54% అనుకూలంగా ఉంది అంటే ఇంకా మిగిలిన 46% వ్యతిరేకత ఉన్నది అనుకోవాలి కదా. సరే, ఓట్ల రూపంలో పర్సెంటేజ్ 40-50%, 60% పడితే కనుక మిగిలిన వాళ్ళు ఎట్లా ఓటేయరు కనుక మనం అనుకూలం అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది. సరే, అధికార పార్టీకి బై ఎలక్షన్స్ కొంత అనుకూలత ఉంటాయి, కొంత అభివృద్ధి పనులు మేము చేస్తున్నాం కనుక మాకు ఓట్లు పడితే ధీమా వరకు ఉండొచ్చు. తుమ్మలేశ్వరరావు మనం పూర్తిగా తీసి పారేసే వ్యక్తి కాదు, తక్కువ అంచనేసే వ్యక్తి ఏం కాదు. నేనేమంటున్నానంటే, వారిని మొన్ననే ఎన్నికలలో గెలిపించారు, మళ్ళీ ఒక కార్యకర్త కూడా ఇచ్చుకోవచ్చు. వారు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత, గెలిచి కూడా ఎన్నో రోజులు కాలేదు, నిజమే కాల పరిమితి 2-3 నెలలు అయిపోతుంది. సరే, అనుకోకుండా ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇందులో ఆయన గెలిపిద్దాం అనుకోవచ్చు. ఆ విధంగా కూడా వ్యూహాత్మకంగా చేయొచ్చు. కానీ అంత బలం ఉన్నప్పుడు ఇంకెవరు పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది కదా. అలాంటిది ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ చర్చ తప్ప, ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు పోటీ చేయకూడదు అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇవాళ మా పార్టీలో మేము ఎవరికి టికెట్ ఇవ్వాలనేది మా పార్టీ హైకమాండ్ ఒకటి. రెండవది, వారు అంటున్నారు అధికార పార్టీ కాబట్టి సహజంగానే వీళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా చాలా అధికార పార్టీలు ఎన్నికలను ఎదుర్కొన్నాయి ఈ 20 నెలల కాలంలో. ఉత్తరప్రదేశ్లో మనం చూసినాం, మధ్యప్రదేశ్లో చూసినాం, రాజస్థాన్లో చూసినాం, గుజరాత్లో కూడా చూసినాం. అధికార పార్టీకి చుక్కెదురైంది. కేవలం తెలంగాణలో మాత్రమే అధికార పార్టీ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు పోతుంది కాబట్టి ప్రజల విశ్వాసం పొందుతా ఉంది. ఇంకా మాకు ఓట్లు పడతా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చాలా చోట్ల అధికార పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణలో మాత్రం మేము గెలుచుకుంటూ ముందుకు పోతాం. కాలర్తో మాట్లాడదాం. హుజూర్ నగర్ నుంచి వెంకటేశ్వర గారు, నమస్తే అండి. మాట్లాడండి వెంకటేశ్వర గారు. నమస్కారం అండి రిషి గారు. నమస్తే, చెప్పండి. ఇక్కడ తెలంగాణ టీడీపీ నేత పెద్దిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఏం లేదు కానీ మన పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం వల్ల ఈ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏం లేదండి. అయితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజల మాత్రం ప్రస్తుతం బాగా తీవ్రంగా ఉన్నది సార్. ఈ సందర్భంలో అక్కడ పాలేరులో నామనాయసరావు పోటీ చేస్తే మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయనేది మా నియోజకవర్గ పరిధి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా సార్. ఎందుకంటే వ్యతిరేకత ఈ టీడీపీకి కలిసి వస్తాయనేది ఆయన బలమైన అభ్యర్థి కాబట్టి గెలుపు అవకాశాలు ఉంటాయనేది ఒక అభిప్రాయం సార్. ఇంకో విషయం, ఈ ప్రభుత్వంకి ఒకటి సూచన కూడా ఇచ్చినట్లయితుంది అనేది నా అభిప్రాయం సార్. ఇది టీడీపీ గెలుపు అక్కడ ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి ఒక సూచన హెచ్చరిక జారీ చేసినట్లు అవుతుంది అనేది నా అభిప్రాయం సార్. రైట్ వెంకటేశ్వర గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి సహజంగానే తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్నాడు. మా పెద్దిరెడ్డి అన్న కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పి నాకు కూడా తెలియదు. నా తరపున ఇప్పుడు నేను చెప్పాను అంటే ఇప్పుడు నేను ముందు లైవ్ షో స్టార్ట్ అయ్యే చెప్పాను కార్యకర్త అవ్వాలని కూడా ఏం లేదు. కార్యకర్త వారి మాటల్లోనే అర్థమైంది. మహేందర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది కాంగ్రెస్? యాక్చువల్ గా అంటే సంప్రదాయ ప్రకారం ఇప్పుడు ఎట్లాంటి ఏమన్నా ఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబం వారు ఏకగ్రహం ఇది వచ్చి వస్తున్నాం, సరే అది తప్పింది. ఇప్పుడు ఒకటి దాని మీద కూడా చర్చ జరుగుతోంది, ఎందుకు అట్లా తప్పింది, దాని మీద కూడా పోరాడాలన్నట్టు నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అన్నారు. అయితే పార్టీ ఇష్టం, డెమోక్రసీలో పోటీ చేయాలా వద్దా లేకపోతే వదిలేయాలనేది. సో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పవనాలో లేకపోతే అక్కడ స్థానికంగా వారు ఇప్పటికే 4 సార్లు గెలుచున్నారు కాబట్టి ఆ బలం కలిసి వస్తుంది అనుకుంటున్నారా, ఎదుర్కోగలం అనుకుంటున్నారా? ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో జనరల్ ఏం సార్ అంటే బొటాబొట్టి మెజారిటీ ఉన్నప్పుడు ఈ ఉప ఎన్నికలను అధికార పార్టీ వాడుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరు ఓడిపోయినా యునానిమస్ ఇవ్వాలనేది ఒక ఆనవాయితీగా పెట్టిండు. అది ఇట్ ఈస్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఆనవాయితీగా పెట్టి, ఎందుకంటే ఎలక్షన్ ఖర్చులు ఎందుకు, ఒక కుటుంబాన్ని మనం ఆ కుటుంబాల నుంచి పోయిన వ్యక్తిని మళ్ళీ ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం కొంచెం కన్సోల్ అయిద్దని ఒక భావం కొద్ది అని పెట్టి ఉండొచ్చు అది. కానీ అప్పుడే కేసీఆర్ గారు పి జనార్దన్ గారు చనిపోయినప్పుడు కూడా, పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నా పేరు మర్చిపోయినా ఒక ముస్లిం అబ్బాయిని కూడా క్యాండిడేట్గా పెట్టిండు, ఆరిఫుద్దీన్. అప్పుడు తను అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అప్పుడు అంటే ఆయన అప్పటి నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా ఉండడం నేను అనుకుంటున్నా. అప్పుడు అందరూ కూడా చాలా మంది వద్దన్నప్పుడు కూడా విష్ణుకి అగెనిస్ట్గా పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విజయం అనేది అక్కడ నల్లేరుపై నడక. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, దాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు నిజంగానే వాళ్ళకి అంత బలంగా ఉన్నట్టయితే, మేము గెలుస్తామన్న నమ్మకం ఉన్నట్టయితే ఒక మంత్రిని బరిలోకి దింపారంటే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టే. అంటే బలమైన వ్యక్తిగా వాళ్ళకు దొరకలు. ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప ఖమ్మం జిల్లాలో వేరే క్యాండిడేట్ వాళ్ళకి లేరు టీఆర్ఎస్ పార్టీలో. ఆయనే అన్నింటికీ ఆయనే కాబట్టి ఆయన పెట్టాలన్న ఉద్దేశం కొద్దీ ఆ ఓటమి భయంతోనే ఇలా నిజంగా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండేందుకు రాజీనామా చేసిరమ్మని చెప్పండి, ఎమ్మెల్సీగా రాజీనామా చేసిరమ్మని చెప్పండి. గెలిపే మీకు నల్లేరుపై నడకైనప్పుడు మంత్రిగా రాజీనామా చేయండి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయండి, చేంచి మీరు బరిలోకి తీసుకురా. ఆ నిర్ణయాన్ని అంటే పార్టీల ఇష్టం, అది కూడా చెప్తున్నాను నేను. పార్టీల యొక్క ఇష్టాలు అవి నేను కాదని నేను అనట్లేదు. నిజంగా కూడా చెప్తున్నాను నేను. నిజంగా అంత గట్టి నమ్మకం మీకు ఉన్నట్టయితే ప్రజాస్వామ్యంలో కొన్ని పాటించాల్సిన పద్ధతులు ఉంటాయి. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పుకుంటూనే ఇటువంటి యొక్క అనైతిక విధానాలకు దారితీయడం వల్ల ప్రజలు ఏమనుకుంటారంటే మంత్రి గారు రేపు పొద్దున మంత్రి గారు కాబట్టి మేము ఓటేయాలి, రేపు పొద్దున నమ్మకం అయితే భయం కొద్ది కూడా ఇటువంటి భయాందోళనకు గురికాల్సిన ఆస్కారం ఉంటుంది. ఆడ ఎవరైతే మన వెంకరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఉన్నారో అతనికి ఆ జిల్లాలోని ఆ కాన్స్టిట్యూన్సీలోనే మంచి పట్టుంది. కాబట్టి తప్పకుండా ఖమ్మం జిల్లా ప్రజలు ఆ కుటుంబానికి అండదండగా, అదే మాదిరి కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టున్న కాన్స్టిట్యున్సీగా, ఒక జిల్లాగా అక్కడ తప్పకుండా పాలేరు నుంచి ఏవైతే అభ్యర్థి నిలబడతారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ అభ్యర్థికి తప్పకుండా పట్టం కడతారు. దాదాపుగా వారి భార్యకి ఇచ్చినప్పుడు నిజంగా కూడా చెప్తున్నాను నేను, ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రేమకు అనురాగాలకు ఒక ప్రతీక అని ముందరి నుంచి చెప్తుండేవారు ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు.
కానీ నిజంగా కూడా ఒక భార్యకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిత్వం నిలబెట్టడం అంటే ఇలా తెలంగాణ ప్రజలకున్న ప్రేమ అభిజానురాగాలు అనే దానికి ఆయన ఒక గొడ్డలి పెట్టుగా పెడుతున్నాను నేను భావిస్తున్నాను. అందరూ పెడుతున్నారుగా ఇప్పుడు కేవలం అధికార పార్టీ కాదు, ఇప్పుడు టీడీపీ సిద్ధం అవుతోంది, బీజేపీ వాళ్ళందరూ కూడా మేము విత్డ్రా కావడానికి సిద్ధమంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము పెట్టడానికి సిద్ధంగా లేము. పెడుతున్నారు కాబట్టి అధికారం పెడుతున్నారు కాబట్టి మేము పెడుతున్నామని చెప్తున్నారు వాళ్ళంతే. అధికార పార్టీ ఆయన భార్యకే సీట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ భార్యకు టికెట్ ఇచ్చినప్పుడు వారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వారికి, నేనేదో మీరు ఇది చట్టమే మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మీరు పోటీ చేస్తున్నారు నేను అనట్లే. ఇలా భార్యకే టికెట్ ఇచ్చినప్పుడు తప్పకుండా మానవత్వంతో ఆలోచించుకొని వారు పక్క జరుగుతున్నాయి మంచి. ఇది అసెంబ్లీలో మెజారిటీ నిరూపించేది కాదు. ఇలా శ్రీనివాస్ గారు మీరు ఎట్లా ఏంటి, బీజేపీ ఏం చేయబోతోంది? దాదాపుగా చాలా సీరియస్ గా మీరు కార్యాచరణతో వెళ్తున్నారు. 2019 ప్రత్యామ్నాయం కదా, అధికారమే మీరని చెప్తున్నారు. మరి పోటీ చెయ్యాలా వద్దా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది, చేస్తున్నారా లేదా? డెఫినెట్ గా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు అయిన తర్వాత ఈ రోజే పదవి బాధ్యత స్వీకరిస్తున్నారు. 3 కేంద్ర మంత్రులు కూడా రావడం జరుగుతున్నది. ఇది అయిన వెంటనే, ఈ కార్యక్రమం అయిన వెంటనే రేపు మాపు కూర్చొని ఈ పాలేరు మీద డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి, పాలేరు కాన్స్టిట్యున్సీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కొంత మేరకు కమ్యూనిస్ట్ యొక్క ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఎన్నడూ కూడా అక్కడ ఒక తెలుగుదేశం కూడా గెలిచింది లేదు. టీఆర్ఎస్ అయితే ఇప్పుడే కొత్తగా జిల్లా మొత్తానికి వారు చెప్పినట్టుగా ఒక తుమ్మల గారు తప్ప ఇంకా పెద్ద నాయకత్వం లేదు, హోల్డ్ ఉన్నటువంటి ఒక. నేను అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్కి, ప్రభుత్వంలో ఉన్నవారు మంచి పనులు చేసి ఉంటే గత 24 మాసాలుగా పాలేరు కాన్స్టిట్యున్సీ కూడా ప్రజలు ప్రభావితం అయి ఉంటే తుమ్మల గారిని తీసుకెళ్లి అక్కడ డిప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆక్యుపైడ్ ఏ చైర్, ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా అక్కడ ఆల్రెడీ హోల్డ్ అయి ఉన్నారు. ఎవరిని పెట్టినా ప్రభుత్వం యొక్క పనులకు ప్రజలు పట్టం కడతారని ఒక సంకేతం ఇచ్చి ఉండాల్సింది. ఒకనాడు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది, రాజకీయ మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఎవరిని పెట్టినా గెలుస్తారో అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసిన అని చెప్పి చెప్పడం. అదేవిధంగా జరిగింది కూడా, ఎవరిని పెట్టినా గెలిచినారు. అదే రకంగా గుడ్ గవర్నెన్స్ కి ప్రతీక అక్కడ పాలేరు పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకు పెట్టట్లేదు అట్లా? తుమ్మల గారిని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? మొన్నటే ఎలక్షన్స్ సిద్దిపేట స్వయాన కారు గుర్తుకు 7 ఓడించడం జరిగింది. ఇది చాలా పెద్ద చర్చకు అవకాశం వచ్చింది. హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట చాలా రోజుల నుంచి చాలా స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించిన హరీష్ రావు గారు అక్కడ మేము ఎవరికి ఇచ్చినా గెలుస్తామని అనుకోవడం అది కాదు అని నిరూపించింది. 7 కారు గుర్తుకు ఓడించారు. ఇండిపెండెంట్ గా భలే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కానీ కారుని అయితే ఓడించినారు కదా. అదే రకంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆషామాషి కాదు, ఎప్పుడు ఏం చేస్తారో ప్రజలు మనకేమో అంతుపట్టదు కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అక్కడ తుమ్మల గారిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది మొదటి యొక్క బహుశా ఇండైరెక్ట్ హిడెన్ ఓటమి అనుకోవచ్చు. 54% అంటున్నారు. డెఫినెట్ గా ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పెరిగినా మేమేం బాధపడలేదు, ఒకటి ఎక్కువ ఉన్న వాళ్ళే గెలుస్తారు కదా, మేమేం బాధపడలేదు. బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇప్పుడు ఒంటరిగా మీరు పోటీలు దిగుతున్నారా? టీడీపీతో మద్దతు ఇస్తారా? మేము మొన్నటి ఎలక్షన్ లో, వరంగల్ ఎలక్షన్ లో ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేరకు తెలుగుదేశంతో ఎటువంటి పొత్తు ఉండదు కూడా అని చెప్పేసి మేము ఇండిపెండెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా హైకమాండ్? మేము ఆల్రెడీ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మేము అదే కోరుకున్నాం కదా, అదే పాటిస్తాం మళ్ళీ ఈసారి కూడా. మేము మనసారా అందరం కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి బీజేపీకి మంచి పట్టున్నది. 98 లోనే తెలంగాణలో 2 ఎంపీలు గెలవడం. ఖమ్మంలో బీజేపీకి బలం ఉందా? అసలు బలం ఉన్నా లేకున్నా బలం ఉందా గారు? బలం ఉన్నా లేకున్నా ఒక రాజకీయ పార్టీగా కాంటాక్ట్ చేయాలి. ప్రజల యొక్క విశ్వాసం పొందేటువంటి పరీక్ష, ఆ పరీక్షలో కాంటాక్ట్ చేయాలని మా అభిమతం. బట్ ఫైనల్ గా పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం చేస్తే అదే. కానీ అక్కడ కూడాను మా పార్టీ యొక్క బలం పెంచే ప్రయత్నంలో భాగంగా మీరు చెప్పిన దాంట్లో పాలేరులో టీడీపీ ఎప్పుడు గెలలేదన్నారు. సన్న వెంకట వీరయ్య పాలేరు ఎమ్మెల్యే గెలిచిండు. అంతకుముందు మిత్రపక్షంగా సిపిఐ నుండి కమ్యూనిస్ట్